ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా వెళ్ళిన ప్రతి చోట సంచలనం సృష్టిస్తోంది. రీమేక్ చేసిన ప్రతి చోట దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసింది ఆ మూవీ. ఇప్పుడు హాలీవుడ్కి వెళుతోంది. ఎంతసేపు అక్కడ సినిమాలు రీమేక్ చేయడమే తెలిసిన మనకి మొట్టమొదటిసారి మన సినిమా హాలీవుడ్కి వెళుతోంది. ఇంతకీ అన్ని రికార్డ్స్ని తిరగరాసిన ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా? సినిమా వచ్చి 10 ఏళ్లైనా ఇంకా పవర్ తగ్గలే. ఈ డైలాగ్ దృశ్యం సినిమాకు బాగా సరిపోతుంది. 2013లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం చరిత్ర సృష్టించింది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ ఇంటి యజమాని పడే కష్టమే దృశ్యం. ఆ స్క్రీన్ ప్లేకు అన్ని భాషల్లోని ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా దృశ్యం మరో అరుదైన రికార్డు సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో రీమేక్ అయి అన్ని చోట్ల విజయం సాధించింది దృశ్యం. ఆ తర్వాత చైనీస్, కొరియన్, ఇండోనేషియాల్లో రీమేక్ చేసిన తొలి భారతీయ సినిమాగా దృశ్యం చరిత్ర తిరగరాసింది. ఇక ఇప్పుడు హాలీవుడ్కు వెళ్తోంది దృశ్యం. ఓ ఇండియన్ సినిమా హాలీవుడ్లో రీమేక్ అవ్వడం ఇదే తొలిసారి. గల్ఫ్ స్ట్రీమ్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నారు. దృశ్యం సీక్వెల్ కూడా సూపర్ హిట్ అయింది. పార్ట్ 3 కూడా త్వరలోనే రాబోతోంది. ఇలాంటి సమయంలో దృశ్యాన్ని ఇంగ్లీష్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇన్నాళ్ళు హాలీవుడ్ సినిమాల్ని మనోళ్లు రీమేక్ చేశారు. ఇప్పుడు మన దృశ్యాన్ని కోరి మరీ హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఇది హిట్ అయితే దృశ్యం 2 కూడా రీమేక్ కావడం ఖాయం.